ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి ఇచ్చినటువంటి షిప్ అది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అని అంటాం. దాని పేరు అక్సర్ అని అంటాం. ఇట్స్ నేమ్ ఇస్ అక్సర్ లేదా యార్డ్ 1276 అనవచ్చు. సో దీది ఫాస్ట్ పెట్రోల్ వెహికల్ అనమాట. ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్. ఇప్పుడు కోస్ట్ గార్డ్ ఉంది కదా, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది కదా, ఫోర్సెస్ మనకి. సో మనకి ఇక్కడ సముద్ర తీరానికి గస్తీ కాస్తూ ఉంటారు. సో ఆ గస్తీ కాసేది ఏదైతే ఉందో, గస్తీ కాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్లకు గస్తీ కాయడానికి ఈ యొక్క షిప్ని హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని పెట్రోల్ వెజల్ అని అంటాం. చాలా వేగంగా పోతుంది కాబట్టి ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ అని అంటాం. ఇది టోటల్గా 8 రూపొందించి కోస్ట్ గార్డ్కి ఇవ్వాలనుకున్నారు. 8లో సెకండ్ది ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ సెకండ్ దాని పేరు ఐసీజీఎస్ అక్షర్. మరి ఎవరు తయారు చేస్తున్నారు? గోవాలో ఉన్నటువంటి షిప్ యార్డ్ లిమిటెడ్. సో వాళ్ళు తయారు చేస్తున్నారనమాట. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇది న్యూస్లో ఉంది అనమాట. సో మరి లైక్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటిది జనరల్గా 1978లో భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నాం. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేతృత్వంలో విధులు నిర్వహిస్తుంటారు. వీళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అంటే కోస్టల్ సెక్యూరిటీని, లైక్ సముద్ర తీరాన్ని రక్షించటము, ఉగ్రవాదులు దేశంలోకి ఎంటర్ అవ్వకుండా కాపాడటము వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అన్నమాట. గస్తీ కాస్తూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇది అంశం. ఇప్పుడు ఐసీజీఎస్ అక్షయ్ అనేటువంటిది ఈ అదమ్య క్లాస్ వెసల్స్కి సంబంధించినటువంటిది.